ఒక మంచి అంశము ఈరోజు తిరిగి బైబిల్లో నుండి ఆలోచిద్దాం. భక్తుల మరణంపై దేవుని సంకల్పం లేదా దేవుని ప్రణాళిక ఏంటి అన్నది ఈరోజు మనం ఆలోచించాలి. భూమి మీద చాలామంది చనిపోతున్నారు. అందులో ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు ఎవరు, మనుషులను కలిగించిన దేవుడు ఎవరు అని ఎరిగి చనిపోతున్న వాళ్ళు అతి కొద్ది మంది. అనగా పుట్టించిన పరమ తండ్రిని గుర్తించి, ఈయన మా తండ్రి, ఈయన మా దేవుడు, ఈయన నన్ను ఈ లోకానికి తన పని నిమిత్తం పంపించాడు అని సృష్టికర్తను ఎరిగిన తర్వాత వారి జీవితాలను దేవుడు పనిలో పెట్టుకొని మరణిస్తున్న వారు కొద్దిమంది. నామకార్థంగా దేవుడి దగ్గరకు వచ్చి పూర్తిగా జీవితాలను దేవుడికి అంకితం ఇవ్వకుండా లోకంలో పాపాలను చేస్తూ ఆదివారం వచ్చేసరికి మరలా తిరిగి భక్తులుగా దేవుడి సన్నిధిలో కూర్చొని మరణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరణం అసలు భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది? చాలామంది ఈ పాఠం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు పెట్టిన మెసేజ్, జాన్సన్ అనే చాలా భక్తిగా ఉంటారు కదన్నయ్య, ఆయన ఎప్పుడు దేవుడు దేవుడు అంటాడు కదా, ఎందుకు ఆయన చనిపోయారు? అందరిలోనే ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. అసలు భక్తులకు మరణం, ఈ భక్తుల మరణం పైన దేవుడు ఆలోచనలు ఏంటి? నిజంగానండి, ఏ ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నను మనం బైబిల్ ముందు పెట్టినప్పుడు దేవుడు మాట్లాడతాడండి, దేవుడు చెబుతాడు. నిజంగా దేవుడు బైబిల్ రాయించిన విధానం చాలా వండరండి, అద్భుతం. నాకు ఈ సంగతి బైబిల్లో దొరకటం లేదు, తెలియటం లేదు అంటూ ఏమీ ఉండవు. ఏది అడిగినా చెప్తాడండి దేవుడు, ఏది అడిగినా చెబుతాడు. ఈ మరణం గురించి కూడా, ముఖ్యంగా భక్తులకు వస్తున్న మరణం గురించి దేవుడు చాలా బాగా రాశాడండి బైబిల్లో. కనుక ఈరోజు మనం వినవలసింది ఏంటంటే, భక్తుల మరణం వెనకాల దేవుడికున్న ప్రణాళికలు ఏంటి, దేవుడికుంటున్న సంకల్పాలు ఏంటి? పుట్టుక రాశాడు దేవుడు బైబిల్లో, బ్రతుకు రాశాడు బైబిల్లో. అన్నారండి, సీట్ అని చూడండి. చావు రాశాడు దేవుడు, జాగ్రత్తగా వినండి. పుట్టుక రాశాడు, బ్రతుకు రాశాడు, చావు రాశాడు, చావు తర్వాత సంగతులు రాశాడు. అంటే మనిషి జీవితానికి సంబంధించినది ఏది దేవుడు విడిచిపెట్టలేదు అన్నది వాస్తవం. ఓకే, ఇకపోతే భక్తుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. తన కొరకు భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో, ముఖ్యంగా దేవుడు పని ఎవరు చేస్తారో వాళ్ళ విషయంలో దేవుడు చాలా స్పెషల్ కేర్లో ఉంటాడు. కాకపోతే దేవుణ్ణి నమ్మిన వారిలో రెండు వర్గాలు ఉంటాయి, అవి కూడా చెప్పాలి. దేవుణ్ణి నమ్మిన వారిలో కేవలం నమ్మామని నోటితో చెప్పి క్రియలతో మాత్రం ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా బ్రతుకుతారు. వాళ్ళ విషయంలో దేవుడు నమ్మామని మనం అనుకోవటం తప్ప మన విషయంలో దేవుడు ఎలాంటి కేరు తీసుకోడండి. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పే ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. బైబిల్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, చూసారా ఇదేంటండి, దేవుణ్ణి ఎరుగుదమని వాళ్ళు చెప్పుకున్నారంట. దేవుడు మాకు తెలుసు, దేవుణ్ణి మేము నమ్మాము, దేవుడి దగ్గరికి మేము వెళుతున్నామని చెప్పుకుంటున్నారంట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు. వెంటనే ఏముంది అక్కడ? అదేంటండి అది? దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వాళ్ళు దేవుడు అసహ్యులు అంటున్నాడేంటి? ఎవరిని అనాలి అసలు అసహ్యులని? నమ్మని వాళ్ళని కదా. నమ్మిన వాళ్ళని అసహ్యులు అంటున్నాడేంటి? ఇది బైబిలు. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ
అసహ్యులను. ఎందుకు అసహ్యం? ఎందుకు అసహ్యం? దేవుని నమ్మిన వాళ్ళ మీద దేవుడికి ఎందుకు అసహ్యం? ఇప్పుడు చెప్తాడు కింద, అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయములో వాళ్ళు భ్రష్టులుగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్మామని చెబుతారు తప్ప సత్కార్యాల్లోనికి రారు, దేవుడి పనికి రారు, దేవుడి పనికి సహకారులుగా నిలబడరు. వాళ్ళతో దేవుడు పని ఏమి జరగదు, కానీ నమ్మేమంటారు. ఇలాంటి వాళ్ళు నాకు అసహ్యం. ఎంత బాగా రాశాడు చూడండి. వారు దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం అన్నట్టు చూడండి. అక్కడ ఎంత బాగా రాశాడంటే, ప్రతి సత్కార్యం. దేవుడి పనులు రకరకాలుగా జరుగుతాయి కదండి. మీటింగులు జరుగుతాయి, సెమినార్లు జరుగుతాయి, సభలు జరుగుతాయి, ఏమంటే క్లాసులు జరుగుతాయి, బోల్డ్ పని కదండి. దేవుడి పని రకరకాలుగా జరుగుతుంది కదా. ప్రతి సత్కార్యము నీ కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు ఆ విషయంలో ఎవరైతే భ్రష్టులుగా ఉండిపోతారో, అంటే ఆ పని విషయంలో ఎవరైతే ముందుకు రారో వాళ్ళు నాకు అసహ్యులు. అంటే నమ్మాము అని చెప్పిన తర్వాత నీ నుండి దేవుడికి క్రియలు రావాలి, దేవుడి పనిలో నువ్వు ఉండాలి. రైట్. ఇలా దేవుడు పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు భక్తులైనప్పుడు ఆ భక్తుల విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎంత బాగా చెప్పాడు. కేర్ అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒకవేళ నీ జీవితాన్ని కనుక నాకు ఇచ్చి నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు పాదమునకు రాయి తగలకుండా ఎవరి భద్రత ఉంటుందంట? దేవదూతల భద్రతను పెడతానన్నాడు. మీకు తెలుసు కదా కీర్తనల గ్రంథంలో. అంటే బ్రతుకున్నప్పుడు దేవుడు పనిచేస్తున్న ఒక వ్యక్తికి భద్రత ఉంటుందా? ఉంటుందండి. పొరపాటున మనుషులం కదండి, అప్పుడప్పుడు పొరపాట్లు చేసేస్తాం. నేను చేస్తాను. ఒకసారి 3 రోజులు నిద్రపోలేదు, 4వ రోజు తెల్లవారి ఇక్కడ సెమినార్ ఉంది. అది యాక్చువల్గా తప్పది. రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అలాగైనా వెళ్ళిపోతాంలే, నిద్ర రాదన్నట్టుగా తోలేస్తుంటే రెప్పడింది, డివైడర్ గుద్దింది. నా తప్పది. నిజానికి ఆ రోజు చాలామంది మేము చనిపోవాలి. కానీ దేవుడు విచిత్రమైన కారు అంతా తుక్కు అయింది, కానీ మాకు చిన్న గీత కూడా పడలేదు. దేవుడు కాపుదలే. 100కి 100% నమ్ముతానండి దేవుడు కాపుదలే. అది ఇంకోటి చెప్తాను, ఇంకా భయంకరమైన యాక్సిడెంట్ అండి. గౌతమన్ని కారు, ఇన్నోవా కారు ఇప్పుడు ఉంది, మీకు తెలుసు. చాలా క్రితం వైజాగ్ వెళ్ళాము మేము డాడీతో పనుండి, రిటర్న్ అయిపోతున్నాం. నాకు తెల్లవారి కర్ణాటకలో మీటింగ్ ఉంది. అంతకు ముందు రోజు ఒక అబ్బాయిని పంపించాను ఆ మీటింగ్కి. అక్కడ వాళ్ళందరూ గోల, లేదు మాకు ఆయన కావాలి, డేట్లు ఇచ్చాడు కదా, ఎందుకు రాలేదు ఆయన లేకపోతే జనం అడుగుతున్నారు, మీటింగ్ సరిగా జరగటం లేదని. సుకుమార్ ఉండేవాడు. సుకుమార్ ఫస్ట్ రోజు మాట్లాడాడండి, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టేశారు. నేనేమో తర్వాత రోజు మీటింగ్ అందుకోలేను, ఎందుకంటే వైజాగ్లో ఉన్నాను. అన్నయ్య వీళ్ళు గోల పెట్టేస్తున్నారు, మీరు ఎలాగైనా రావాలి, నేను ఫ్లైట్ టికెట్ వేసేస్తానండి. ఫ్లైట్ టికెట్ వేసేసాడు అన్నయ్య. మేము దూరంగా ఉండిపోయాం. ఫ్లైట్ వైజాగ్ అందుకోవడానికి కూడా చాలా లాంగ్లో ఉన్నాం. నిజంగా అప్పుడు నడిపాడండి గౌతమ్ అనే కారు. స్పీడ్గా ఫ్లైట్ అందుకోవాలి. నడుపుతుంటే సడన్గా కారు అలాగే వెళ్తుంది, లారీ వచ్చింది. ఒక్క క్షణం ఆయన బ్రేక్ కొట్టకపోతే లారీ ఎత్తుకుని వెళ్ళిపోయింది మా ఇన్నోవాని. ఆగింది కారు. బ్రతికేమండి. అమ్మాయి ఊపిరి పీల్చుకున్నాం. ఉంది మొత్తం మీద భూమి మీద మనకి కొంచెం ఆయుష్ అనుకున్నాం, ఊపిరి పీల్చుకున్నాం. అలాగే ఎన్నో దేవుడు తప్పించాడండి. నేను రియల్గా బోల్డ్ చూశానండి, చెప్పుకోవడానికి కొన్ని చెప్పాను కానీ బోల్డ్ చూస్తున్నాను. అంటే భూమి మీద దేవుడి కోసం, సువార్త కోసం బ్రతుకుతున్నప్పుడు అపాయాలు వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కాపాడుతాడు. వెరీ గుడ్. భూమి మీద బ్రతుకు కాలం అంతా దేవదూతల్ని కాపలాగా పెట్టి కాపాడుతున్న దేవుడు మరణం విషయంలో, చావు విషయంలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు. భక్తులు చావు మీద కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. జాగ్రత్తగా వినాలి ఇది ఈరోజు. వాళ్ళ మరణం వెనకాల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. పని చేసి నువ్వు ఎలా చనిపోవాలి, నీ చావుతో కూడా నాకు పని ఉందంటాడు దేవుడు. చూద్దాం ఒక మాట. రోమపత్రిక 14వ అధ్యాయము. దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ చావుతో కూడా దేవుడికి పని ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన సంగతి. మనం రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్త చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడును, చూసారా, తన కోసం బ్రతకడు. మనలో క్రైస్తవుడైన తర్వాత నీ కోసం నువ్వు బ్రతకూడదు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అండర్లైన్.
దేవుడు కోసం బ్రతికినవాడంట తన కోసం బ్రతకడంట, తన కోసం చనిపోడంట. మరి ఎవరి కోసం చచ్చిపోతాడు? బాగా గమనించాలి. ఎవరి కోసం చచ్చిపోతాడు? దేవుడి కోసమే చచ్చిపోతాడా? చావుతో కూడా దేవుడికి పని ఉంటుందా? ఉంటుందా? ఉంది. అదేంటో తీస్తాను ఈరోజు బైబిల్లో, జాగ్రత్తగా వినండి. ఉంది పని. చావుతో కూడా ఒక పని ఉంది దేవుడికి. కింద ఆ వచనం మళ్ళీ చదువుదాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. అండర్లైన్. చచ్చిపోయేది కూడా దేనికోసం అంట? ఇప్పుడు జాన్సన్ విక్టర్ గారు కూడా ఎందుకు చనిపోయారు? ప్రభు కోసమేనా? ప్రభు కోసం వచ్చిన చావు అది. ఎస్, చెప్తాను ఇప్పుడు మీకు భలే ఉంటుంది ఇప్పుడు ప్రసంగం అంటే. నిజంగా చావు అంటే అలా రావాలా? అందుకోసం రావాలా చావు? అలా రావాలా చావు? అవునండి. కోలుకోవడానికి టైం పట్టినా కొంచెం నెమ్మదిగా అర్థమైందండి. నేను కృంగిపోయాను. మీకు తెలియదు కాదు కదా ఆయనతో ఉన్న అనుబంధం. మంగళవారం చనిపోయాడండి ఆయన. నేను ఒక వారం రోజుల ముందు పొద్దుటూరుకి వెళ్ళాను. అక్కడ పొద్దుటూరులో ఉన్న పిల్లలు నాకు బట్టలు కొనకి తీసుకెళ్తే అక్కడ ఉన్న రంగులు నాకు నచ్చాయి. ఆ రంగులు ఎక్కువగా ఆయన వేస్తాడు. వెంటనే వీడియో కాల్ చేశాను, అన్నయ్య ఈ రంగులు మీకు బాగుంటాయి. నాయన అత్తి ఆ షర్ట్ తీ అన్నాడు. అలా 4 రకాల షర్ట్లు తీశాను, ప్యాంటు తీశాను, మీకు పంపిస్తానని కుట్టించానంటే వద్దు నాయన పార్సిల్ వేసాను. నేను నాకు టైలర్ ఉన్నాడు, అతనితోనే కుట్టించుకుంటాను అన్నాడు. అలా పొద్దుటూరు మీటింగ్ చూసుకుని నేను పాలకొల్లు వెళ్ళి పాలకొల్లు నుంచి నందిగామ వచ్చి నందిగామ మీటింగులు చేస్తున్న టైంలో పార్సిల్ వేసాను. అవి తెల్లవారు వెళ్ళిపోతాయి. అవి మంగళవారానికి వెళ్ళిపోతాయి. మరి వెళ్ళాయో తీసుకున్నాడో లేదో తెలియదండి. ఆ వార్త వినేసాం. అదే రోజు పార్సిల్ ఆయనకి అందుతున్న అదే రోజు వార్త మనం విన్నాం. నేను చాలా ఆలోచించాను, ఇదేంటిది ఇంత తీవ్రంగా దేవుడు పనిలో ఉన్నాడు. ఆయన ఇంత చక్కని పాటలు కడుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుంటుంది? ఏదో ఉంది. ఏంటది? ఏం జరుగుండాలి? ఏం జరిగింది అంటే నెమ్మదిగా అర్థమైందండి. నెమ్మదిగా అర్థమైంది. ఎందుకంటే మనకి ఏదైనా జరిగినప్పుడు అండి వెంటనే అర్థమవుతుంది. కొంచెం నెమ్మదిగా కాలం ముందుకు జరిగితే అర్థమవుతుంది ఇది ఎందుకు జరిగిందా. కొంచెం నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పుడు నాకు అర్థమైందండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినా అంటే ఇప్పుడు జాన్సన్ విక్టర్ గారు చావుతో కూడా దేవుడికి ఏముంది? పని ఉంది. బాగా ఆలోచించండి, మీకు భలే అర్థమవుతుంది ఈరోజు. ఇది ఇక్కడ మీరు చేపెట్టండి. ఇంకో వచనం చూపిస్తాను, అది కూడా అలాగే ఉంటుంది. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము. చూసారండి, మరణం విలువైంది ఏంటి? ఎంత బాగా రాశాడు చూడండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము దేవుడి దృష్టికి విలువైందా? మరణం విలువైంది ఏంటంటే, అసలు మరణం విలువైందని లోకంలో ఎవరైనా చెప్పారా? ఈయన చావు చాలా విలువైందని అని చెప్పారా? అయ్యో పాపం చచ్చిపోయాడండి. ఎంత గొప్పోడు చచ్చిపోయినా విలువైన మరణం అంటారండి. వైఎస్ గారు చనిపోయారు. ఏం జరిగింది చెప్పండి? ఆయన అభిమానుల్లో కొంతమంది గుండాకి చచ్చిపోయారు. అంతే తప్ప ఎవరో కూడా ఈ మరణం టాప్ అండి, విలువైన మరణం అండి అన్నారా అంటే అనలేదండి. ఎవరు చచ్చిపోయినా అనరండి. లోకంలో ధనవంతుడు గొప్పవాళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఈ మరణం వల్ల పలానా వాడికి మేలు కలిగిందండి అంటారా? జాగ్రత్తగా లోతుగా ఈరోజు సబ్జెక్ట్ వాక్యం ఆలోచించాలి. యెహోవా భక్తుల మరణం, మామూలు వాడి మరణంతో దేవుడికి ఒరిగేది ఏముండదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది చచ్చిపోతారు, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, ప్రమాదాల బారిన పడి చచ్చిపోతున్నారు, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏమంటే రకరకాలుగా రోజుకి మరణాలు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది చచ్చిపోతారండి రోజుకి. కొన్ని వేల మంది కొన్ని రకాలుగా చచ్చిపోతున్నారు. ఇప్పుడు వాటిల్లో దేవుడికి ఏమి దొరకటం లేదు. కానీ ఈ వచనం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా భక్తుల మరణం, యెహోవా భక్తుల మరణం దేవుడి దృష్టికి ఏమైందంట? విలువ. అంటే దాంతో కూడా దేవుడికి ఏదో పని ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 25-29 చదవండి.
సమూయేలు మొదటి గ్రంథం 25:29 అండి. సమూయేలు మొదటి గ్రంథం 25:29. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. నీ ప్రాణాన్ని ఎవ్వరు తీయలేరు, నీ ప్రాణాన్ని ఎవ్వడు ముట్టుకోలేడు. అది ఎక్కడుందంట? యెహోవా వద్దనున్న జీవపు మూటలో కట్టబడును. నువ్వు చచ్చిపోయినా నీకు జరిగే ప్రమాదం ఏమీ లేదు. నీవు యెహోవా జీవపు ఓటలో కట్టబడ్డానికి వెళ్ళిపోతావు అన్నాడు. చూడండి, ఇదంతా ఓరల్గా ఆలోచిస్తుంటే దేవుడి కోసం బ్రతికిన భక్తుల మరణంతో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, అది విలువైంది అంటున్నాడు. నా భక్తుల మరణం నా దృష్టికి విలువైంది అని రాయించాడు. ఎవరు చనిపోయినా భక్తులు వాళ్ళ కోసం చనిపోరు, దేవుడి కోసం చనిపోతారని ఉంది. దేవుడి కోసం చావు ఏంటి అసలు? దేవుడి కోసం చావు ఏంటండి? మీకు మాట చెప్పనండి, బైబిల్ అండి కేవలం దేవుడి కోసం పనిచేసి చచ్చిపోయిన వారి గురించి ఏమని చెప్పిందంటే అది చావు అని చెప్పదండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? నిద్ర అంటుంది కదా. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 13వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. నేను మరణ నిద్ర నొందకుండను. దావీదు అంటున్నాడు, నాకు చాలా కష్టాలు వచ్చేసాయి, కన్నీళ్ళు వచ్చేసాయి, నేను మరణపు నిద్ర. ఈ మాట చూడండి ఎలా రాశాడు ఆయన, మరణపు నిద్ర అంటే మరణాన్ని ఏమంటున్నాడు ఇప్పుడు? నిద్ర. ఇప్పుడు జాన్సన్ అన్న ఏం చేస్తున్నాడు ఈ మాట ప్రకారం చెప్పండి? నిద్రపోతున్నాడా? నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారు? నిద్రపోయేవాడి దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడుస్తారా? ఏడ్చాం కొంచెం, ఏదో అలా ఎఫెక్షను ఏడ్చామంటే తర్వాత అర్థమైంది ఏడకూడదు. నిద్రపోతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇంక విచిత్రం తెలుసా, మనం ఏడుతుంటే అసలు ఆయన నవ్వుతుంటాడు. పైపెచ్చి ఆయనకి ఈ కామెడీ సెన్స్ ఎక్కువ తెలుసా. జాన్సన్ అంటే ఎలాగుంటాడు తెలుసా? ఇక్కడ కూర్చున్నప్పుడే అలాగ ఉంటాడండి ఆయన. మీరు పర్సనల్గా ఉన్నప్పుడు చూడాలి, చచ్చిపోతాం నవ్వలేక ఆయనతో పాటు ఉన్నప్పుడు. సీరియస్గా జోక్ వేస్తాడండి, అది జోక్ అని తెలీదు తెలుసా. ఒకరోజు మన సినిమా వస్తుంది, సినిమాకి సంబంధించిన ఆడియో ఒకటి మాట్లాడాలి ప్రసన్న అన్నయ్య. ఆడియో మాట్లాడండి అన్నయ్య అని చెప్పాను. ప్రసన్న అన్నయ్యకి స్క్రిప్ట్ పంపించాం, ఓకే అన్నాడు, మాట్లాడుతా అన్నాడు. జాన్సన్ అన్నయ్యకి కూడా చెప్పాను, అన్నయ్య ఇలాగా ప్రసన్న అన్నయ్య మాట్లాడుతున్నారు మీ దగ్గరికి వచ్చి అంటే ఓకేనైనా మాట్లాడించేస్తాను అన్నాడు. ఇక్కడ కుర్రోడు అప్పుడే మీకు వచ్చాడు కదా, మన రాజు తమ్ముడు. ఆ తమ్ముడు ఆ ఫైల్ వస్తే దీనికి యాడ్ చేసి మొత్తం అంతా సినిమా కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. దానికోసమని 2-3 రోజుల నుంచి వెనకాల పడుతున్నాడు ప్రసన్న వెనకాల. ఓకే అన్నాడు. ఓ రోజు రాత్రి రికార్డింగ్ చేశారంటే సుమారు 2 గంటల వరకు. మీద చెప్పాను, సుమారు 2 గంటల వరకు స్టూడియోలో కూర్చొని ఈయన మాట్లాడేశారు, రికార్డింగ్ అయిపోయింది. ఆ రాత్రికి ఆయన మెసేజ్ పెట్టాడు, ప్రసన్న అయిపోయిన అంటే 2 గంటలకి, నాయన నీ రికార్డింగ్ అయిపోయింది, మీ జాన్సన్ అనే దగ్గర ఉంది తీసుకో అన్నాడు. తెల్లవారు లేచేసరికి మెసేజ్ ఉంది, రాత్రి అయిపోయిందంట. అమ్మయ్య అనుకున్నాను. ఈయన మరి రాత్రి 2 అయింది కదా, లేవడు ఈయన పడుకున్నాడేమోనని తెల్లవారి 12-1 గంటకి చేశాను ఫోను. అన్నయ్య ఇది రికార్డింగ్ అయిపోయిందంట కదా, పంపిస్తారా అంటే, రికార్డింగా ఎవరు చేశారు నాయన అంటున్నాడు. ఎలాగుంట చెప్పండి ప్రాణం? రికార్డింగా ఎవరు చేశారు నాయన అంటున్నాడు. అదేంటనే ప్రసన్ననే వచ్చారు కదా. లేదు బాబు రాలేదు, నేను ఎక్కడో ఉన్నాను బయట అంటున్నాడు. ఎలాగుంటుంది గుండె? ఇదేంటన్నయ్య అంటుంటే, ఊరికే సౌండ్ లేస్తున్నాను, వస్తుందాగు 1 గంట అంటున్నాడు. ఒకసారి అలా స్ట్రక్ అయిపోతా ఉండి ఆయన మాటలకి, తర్వాత ఓపెన్ చేస్తాడు, ఊరికే అంటాడు. నిజంగానండి వ్యక్తి అసలు ఇలాంటివి తలుచుకుంటేనండి కొంచెం మరలా రిలీఫ్ అయిపోతాం. అన్నయ్య వెళ్ళిపోయిన హ్యాపీగా ఉన్నాడు అక్కడ. నిజంగా ఇప్పుడు మనతో నేను జోకులు వేసాడంటే ఆదాముతో ఈయన జోకులు వేస్తున్నాడు అక్కడ. మీరు బాగా ఆలోచించండి. ఆ పక్కన అబ్రాహ్మణ్ ఏం చేస్తున్నాడు, ఇస్సాకుని ఏం చేస్తున్నాడు. నా పాటలు చూడండి బాయ్, నా పాటలు చూడండి అంటాడు. ఇప్పుడు మీ గురించి ఎలా చూపించాను చూడండి అంటాడు. జాన్సన్ అంటే మామూలు అనుకుంటున్నారండి. డెప్త్ అవతల వాడిని అసలు ఆడు ఎంత టెన్షన్లో ఉన్నా 5 నిమిషాల్లో ఎందుకు బాబు అంత టెన్షన్ ఎందుకు బాబు నీకు అంటాడు. మీటింగ్లోనండి ఆయన వచ్చినప్పుడు
కన్వీనర్లు ఉన్నప్పుడు టెన్షన్ అయిపోతూ ఉంటాం కదా, అది ఎలా జరుగుతుంది ఇది ఎలా, ఈయన మాత్రం అలా కాలు మీద కాదు, ఏంది బాబు ఏందంటాడు నవ్వుతాని, ఆ మొహం చూస్తే సగం ఎగిరిపోద్ది టెన్షను. నిజంగా భూమి మీద చాలా హ్యాపీగా గడిపాడండి ఆయన. ఎందుకు అంటే దేవుడు అర్థమైపోయాడు. ఏమంటే చావు మీద భయం లేదు, మనుషులు ఏదో చేస్తారని ఏమీ లేదు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని జాలీగా ఆనందంగా హ్యాపీగా. ఎందుకున్నాడంటే నేను చచ్చిపోతే నాకు పరదేశి కన్ఫర్మ్, ఎవరితో గొడవ, ఎవరితో ఏమన్నా కొట్లాటలు చెప్పండి. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు ధర్మ నేను మాట్లాడినప్పుడు మాట చెప్పాడండి, ధర్మ కూడా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఇలాగ ఉంటారు మీరు, ఎవరితోనూ విభేదాలు ఉండవు, గొడవలు ఉండవు. ఎందుకంటే ఆయనకి నాకు కలిపి మాట చెప్పాడు, మీరు అందరు కింద ఉన్నారు, నేను ఫ్లైట్ ఎక్కేసాను అన్నాడు. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత కింద ఉన్న వాళ్ళు అందరూ ఎలా కనపడతారు? అందుకే ఎవరితో నాకు ఏముండవు బాబు, నేను పైన ఉన్నాను అంటాడు. ఎలాగుంది నిజంగా రండి. ఆయన స్ఫూర్తి, ఆయన బైబిల్లో మాటలు చెప్పిన ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అయిన స్ఫూర్తి. నేను ఫ్లైట్లో ఉన్నాను, నాకేం కనపడవు, కిందే గొడవలు కనపడవు, విభేదాలు కనపడవు, వాళ్ళు వీళ్ళు ఏ కనపడవు, నేను ఫ్లైట్లో ఉన్నాను పైన. భక్తిలో అంత ఎత్తుకెళ్ళిపోయానని చెప్పాడు. మాకు అర్థం అవడానికి ఫ్లైట్ ఎగ్జాంపుల్ వేసి, నేను భక్తిలో అంత ఎత్తుకెళ్ళిపోయాను, నాకేం కనపడవు కిందే. ఇలాంటి భక్తుడి మరణంతో దేవుడికి ఏం పని ఉంది? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందా? విలువైందండి. ఇంకో మాట రాశాడండి, ఇంకో మాట చెప్తాను ఇప్పుడు. భక్తులు ఎవరో కూడానండి వాళ్ళుగా చచ్చిపోరండి, దేవుడే తీసుకెళ్తాడు. యెషయా గ్రంథం ఇది ఎంత బాగుంటుందో చూడండి. నిజంగా ఈ మాట చదివిన తర్వాత చాలు ఇంకా అనిపిస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం అండి, 57వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఎలాగున్నారంట? ఆల్కాలు చచ్చిపోవట్లేదంట భక్తులు. బాగా వినాలి ఈ వచనం. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? దేవుడు తీసుకెళ్తున్నాడు. జాన్సన్ నేను మనం ఎందుకు తీసి తెచ్చుకునే వాళ్ళని చెప్పండి? మా దగ్గర ఉన్నాను అన్నయ్య 2 రోజులు, ఎందుకు తీసి తెచ్చుకుంటాం? ఆయన ఉంటే దేవుడు మాటలు చెప్తాడు, ఆయన ఉంటే చక్కగా మనకి ఇష్టం కదా. మీటింగ్లకి ఎందుకు తెచ్చుకునేవాళ్ళం? చక్కగా ఆయనతో ఎప్పుడు మనం ఎందుకు ఉండాలనుకునే వాళ్ళం అంటే, ఆయన అంటే మనకి ఇష్టం, నా పక్కన ఉండాలి, నేను ఆయనతో మాట్లాడాలి. చూసారా, మనం తీసి తెచ్చుకున్నాం కదా. మనకే ఎంత ఆశ ఉంటే ఏమండి, ఆయన్ను పుట్టించిన దేవుడికి జాన్సన్ చాలా బాగుందిరా నువ్వు ఉండటం, నీ తీరు బాగుందిరా, నీ విధానం బాగుందిరా, నీ ప్రవర్తన బాగుందిరా, నువ్వు నా దగ్గరికి వచ్చే. ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా, నీతిమంతులందరినీ కూడా ఆయన తీసుకొని పోతున్నాడంట. కింద చూడండి, తర్వాత ఇంకా మీరు చూడండి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచును? వాళ్ళు దేవుడు వలన కొనుపోబడ్డారంట. వచ్చాయి కమాన్ అన్నాడంతే, దేవుడు వెళ్ళిపోయాడండి. తీసుకొని పోబడ్డారు. దేవుడు తీసుకెళ్ళాడు. ఎంత బాగుంది. మనం మీటింగ్ తెచ్చుకున్నాం కదా, అలాగే దేవుడు పరదేశికి తీసుకెళ్ళాడు. అంతే. నాకు ఇదే అర్థమైందండి నెమ్మదిగా. ఇప్పుడు ఇంట్లో లేనప్పుడు ఎక్కడికో ఉన్నాడు కదా, ఏదో మీటింగ్లో ఉన్నాడు కదా. హైదరాబాద్ మీటింగ్లో ఉన్నప్పుడు మనం చూస్తాం, వైజాగ్లో ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. కర్నూలు వాళ్ళు మీటింగ్ తీసుకెళ్ళినట్టుగా, వైజాగ్ వాళ్ళు మీటింగ్ తీసుకెళ్ళినట్టుగా, ముంబై వాళ్ళు మీటింగ్ తీసుకెళ్ళినట్ట పరదేశకు దేవుడు మీటింగ్ తీసుకెళ్ళాడు. ఎవరిని? కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నప్పుడేమో మన దగ్గరికి వచ్చేవాడు, ఇప్పుడేమో రాడంతే. మీటింగ్లో ఉన్నాడు అంతే. జాన్సన్ అని ఉన్నాడు, పరదేశంలో మీటింగ్లో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే అక్కడ కీబోర్డ్ ఇస్తే అక్కడ కూడా పాటలు కడతా ఉంటాడు. అంతేనా? ఎక్కడున్నా కీబోర్డ్ ఉండాలా? ఉన్నాడండి. తీసుకొని పోబడతారంట. నిజంగా ఆ భాగ్యం మనకు వస్తుందా? మీకు మాట చెప్పనండి, దేవుని వలన తీసుకొని పోబట్టం వేరు. దేవుడు ఏమండి, ఈడు వద్దురా బాబు, ఈడు అసహ్యం అని చంపేయటం వేరండి. అలా చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా బైబిల్లో. దేవుడు తీసుకుని వెళ్ళటం వేరు. ఎంత బాగా వెళ్ళిపోయాడు ఆయన.
ఆ శవాన్ని చూస్తున్నప్పుడు అది శవంలాగా లేదు, అది ఎలాగుంది, నవ్వు, హాయిగా నవ్వు, బాయ్ బాయ్ టాటా అంటున్నాడు అంతే. నిజంగానండి, ఎవరో ఒక పోస్టర్ చేశాడు, ఆ పోస్టర్ చూసేసరికి నాకు మతిపోయింది. ఆయన గదిలో రూమ్లో బనీలతో కూర్చున్న ఫోటో వేసాడు ఒక కుర్రాడు. ఇలా ఫోటో వేసి ఆయన ఎదురుగుండా పరదేశంలో ఉన్న నీతిమంతులు అందరినీ పెట్టాడండి. పెట్టి నిజంగానండి ఆయన మాట్లాడుతున్నట్టుగానే అక్కడ రాశాడు. ఏమని రాశాడో తెలుసా? బాబోయ్ అదిరిపోయింది బాబు పరదేశం, మీరు కూడా వచ్చేయండి అంటున్నాడు. అలాగే ఉందండి ఆ పోస్టర్. దొరికితే వేసేవాడినేమో తమ్ముడు, ఎక్కడ దొరికితే చూడండి, వాట్సాప్లో తిరిగింది. బనీలతో ఇలా కూర్చున్నాడండి, కింద పరదేశ బొమ్మ వేశారు. ఆయన మాట్లాడుతున్నట్టుగానే రాశారండి. బాబోయ్ పరదేశం అదిరిపోయింది, అందరూ రండి అన్నాడు. నిజంగా లేడు అనడానికి ఏమి లేదండి, ఎందుకంటే దేవుడు ఆయన్ని ఏం చేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది బాగుంది, ఇక్కడ వరకు ఓకే. ఇంతకీ ఈ భక్తుల మరణంతో దేవుడికి ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఎక్కడ కారణం ఉందంటే, ప్రతి మరణంతో దేవుడికి ఏదో ఒకటి జరుగుతుంది. ఎగ్జాక్ట్గా భక్తుల మరణం. ఇక దేవుడికి నచ్చని వాళ్ళ చావులు భయంకరంగా ఉంటాయి. బైబిల్లో ఒకడు ఉంటాడు హేరోదు, తెలుసుగా మీకు? హేరోదు తెలుసు కదండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటాడు. వాడు ఒక స్వరంతో తన ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు పొగిడారు. ఏమని పొగిడారు? అసలు మీది మానవ స్వరం కాదు, దైవ స్వరం అనగానే వాడు ఇంకా అసలు నన్ను దేవుడు అనగానే మొత్తం కుర్చీలోంచి ఎగిరి దూకేశాడు. నేను దేవుడి స్వరం అన్నది ఇంత టాపా అన్నాడు. ఆ దేవుడికి నచ్చలేదు. వెంటనే ఏం చేశాడు? మొత్తగానే పురుగులు పడి చచ్చిపోయాడు. భక్తిహీనులు ఎలా చచ్చిపోతారండి? భక్తిహీనులు ఎలా చచ్చిపోతారు? దేవుడు కోపానికి లోనైపోయి చచ్చిపోతారు. బాబా చావులు దారుణంగా ఉంటాయి. భక్తులు మాత్రం వీర మరణాలు పొందుతూ ఉంటారు. సడన్గా వెళ్ళిపోతారు, సడన్గా చంపబడతారు. ఏమంటే కొత్త నిబంధనలో మీరు చూడండి, కొత్త నిబంధన సేవ జరిగించిన వాళ్ళందరూ కూడా యవ్వన కాలంలో చనిపోయిన వాళ్ళే. ఎక్కువ శాతం యవ్వన కాలంలో చనిపోయిన వాళ్ళే. యేసుప్రభు కాలం ఎంత చెప్పండి? ముసలాయన నిండు యవ్వనుడు, స్టెఫను నిండు యవ్వనుడు, అందరూ మ్యాక్సిమం యాకోబుని తలనరికేసే టైం కండి యవ్వనుడే. వీళ్ళంతా యవ్వనస్తులే. ఏమంటే బాప్తిస్మిచ్చి యోహాన్ గారు తలనరికేశారు ముసలుడా? యవ్వనుడే. యవ్వన కాలంలోనే వాళ్ళంతా కొనుపోబడ్డారు. మీ భక్తి చాలు నాయన, మీ పని చాలు, మీరంటే నాకు చాలా ఇష్టం, వచ్చేయండి, తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. అయితే వాళ్ళని తీసుకెళ్ళటం ద్వారా కూడా దేవుడు ఒక కార్యాన్ని జరిగించుకుంటాడు భూమి మీద. ఏంటో తెలుసండి, ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను. ఇందాక మీరు చదువుకున్న మాట ఏంటి? భక్తులు కూడా వాళ్ళ కోసమే వాళ్ళు మరణించరు. బైబిల్లో యోహాను సువార్తలో యేసుప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. జాగ్రత్తగా వినాలి. ఇది 12వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్త చదువుదాం. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరవచ్చుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. పట్టుకోవాలి, ఇక్కడ ఏదో చెప్తున్నాడు యేసుప్రభు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది యేసుప్రభు దగ్గరికి కొంతమంది జ్ఞానులు వచ్చారండి. మీ యేసుప్రభుని చూస్తాము, మీ యేసుప్రభు మరి అద్భుతాలు చేస్తున్నాడంటే కదా, సూచక్రియలు చేస్తున్నాడంటే కదా, మీ యేసుప్రభు చాలా గొప్పోడు అంటే కదా, చూడ్డానికి మేము వచ్చాము అనగానే, యేసుప్రభు రమ్మను, నేను కలుస్తాను అంటున్నాడా? అంటం లేదు. ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చింది. అంటే ఇప్పుడు నన్ను చూడటం కాదు, నాకు మహిమ వచ్చిన తర్వాత చూడండి అని చెప్పి వెంటనే అక్కడ కింద ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండిపోతుంది. పడిపోయిన తర్వాత ఒక్క గింజ అనేక గింజలు అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఇప్పుడు చెప్తాను చూడండి.
ఒక్క జాన్సన్ విక్టర్ గారు చచ్చిపోతే 100 మంది జాన్సన్ విక్టర్లు పుడతారు. తెలుసండి? పుడతన్నారు, సింటమ్స్ వస్తున్నాయి నాకు. సంతోష్ అన్న మీరు విన్నారు కదా, వస్తా దారిలో నేను పాట రాసేసాను అంటున్నాడు. ఎప్పుడైనా పాట రాసాడు సంతోష్ అన్న? రాసాడా? ఇంకో చిత్రం చెప్పనా, మన సంఘస్థుడు ఏమండి సురేంద్ర అన్న పాట రాసాడు, పాట పాడతానంటున్నాడు. ఇప్పుడు అంటే ఏంటి స్ఫూర్తి? జాన్సన్ అని లేడు కనుక నేను రాయాలి. ఇంకా ధర్మం ఉన్నాడు మనకి. మ్యూజిక్ కొడితే మళ్ళీ జాన్సన్ అని మర్చిపోవాలా? ఆల్బమ్లు దిగితే జాన్సన్ అని మర్చిపోవాలా? ఉన్నారండి, లేరా? కానీ ఇప్పుడు వాళ్ళలో కసి పెరుగుతుంది, వాళ్ళలో ఉందా శక్తి, వాళ్ళలో ఉందా టాలెంట్. అన్నలేడిక చెయ్యాలి మేము, అన్నలేడిక రాయాలి మేము. ఉన్నప్పుడు ఒంటిగా ఉండిపోద్దంట, చచ్చిపోతే ఏమైపోద్దంట? 100 గింజలై విస్తరించిపోతుంది. పప్పాలి చెప్పాడండి. సూపర్ అండి బైబిల్ సూపర్ అండి. చచ్చిపోతే విస్తరిస్తుంది. జాన్సన్ అన్న చచ్చిపోయాడు, పరిచర్య విస్తరిస్తుంది. తెలుసండి? ఇంకో మాట చెప్పాడు అక్కడ, చచ్చిపోయినదే విస్తరిస్తుంది, బ్రతుకుంటే ఏమైపోద్దంట? ఒంటిగా ఉండిపోద్ది. తమ్ముడు వీడియో రెడీయా? ఆనందం పంపించింది. ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ BOI పాటలు బయట వాళ్ళు పాడారా? పాడలేదండి, పాడరు. ఎందుకంటే అది సుందర్రావు గారు పాట అంటారు. జాన్సన్ అనే చచ్చిపోయిన తర్వాత ఏమంటే ఈయన కట్టాడంట ఈ పాటలు, జాన్సన్ గారు కట్టారంట, పాటలు పాడదాం. బయటోళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఏంటి బయటికి వెళ్ళాడు ఏంటండి జాన్సన్ అండి? బయటికి వెళ్ళాడండి, సంఘాల్లోకి వెళ్ళిపోయాడండి. వాళ్ళని చూస్తే నాకు నవ్వేసిందండి. ఇప్పుడు గుర్తొచ్చాడా మీకు జాన్సన్ అన్న? బయట సంఘాలలో తెగ పాడేస్తున్నారండి ఆ పాటలు. వాళ్ళు పాడిన పాటలన్నీ వీడియో చేశారు. ప్లే అవుతుందా? ప్లే చేయి, చూడండి వాళ్ళు ఎలా పాడుతున్నారు చూడండి. వాళ్ళ మనోళ్ళు కదండి బయట సంఘాలలో. ఇప్పటికెళ్ళాడు జాన్సన్ అనే బయటికి, ఎప్పటికెళ్ళింది జాన్సన్ అనే పాట బయట సంఘానికి. చచ్చిపోయిన తర్వాత ఒంటిగా ఉంటే ఒంటిగానే ఉండిపోయేవాడు, విస్తరించాడు. చూడండి వాళ్ళ పాటలు పాడుతున్నారు. ప్లే చేద్దాం. దొరకలేదా? మీరు చూసుంటారు, వాట్సాప్లో తిరిగింది. ఎవరు ఆయన పేరు? ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లిలో ఉంటాడండి ఆయన. అసలు ఏం పాడుతున్నాడండి ఆ పాట? నీకిష్టమైనది కావాలి దేవునికి. ఇంతకీ విచిత్రం ఏంటంటే పాట పాడతారు కానీ ఆయనకి ఇష్టమైంది వీళ్ళు ఎవరు? అదేనా? పాట అయితే పాడుతున్నారు ఏమని? నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. నోటితో బలి అర్పణ దేవుడు వద్దన్నాడు, మాత్రం వెనకాల మాత్రం పాట అయిపోయిన తర్వాత దశమగలు తిండి అంటాడు. పోని పాట వరకు అయితే వెళ్ళిందండి. సత్యం అయితే జాన్సన్ అన్న పాటతో సత్యం అయితే వాళ్ళకి అందింది. పాడుతున్నారు. వాళ్ళే కాదండి, ఇక చాలా మంది పాడుతున్నారు. ఇదేనా? ప్లే చేద్దామండి సౌండ్. ప్రత్యక్షత, హృదయాన్ని మార్చే ప్రత్యక్షత. ఈ పాట పాడుతుండగా మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి. ఫార్వర్డ్ చేద్దాం. ఇంకెవరో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా మంది పాడారండి. ఆ వీడియో ఎక్కడ ఉంటుంది. చాలు కింద వేరే వాళ్ళు పాడినవి ఉన్నాయా? చూడండి, ఆవిడ పాడుతుందండి. రైట్, చూపించుదాం. ఇంకా ఎవరు ఉన్నారు? వీళ్ళంతా తెగ పాడుతున్నారండి ఈ పాట. నేను ఆశ్చర్యపోయాను. నెక్స్ట్ ఇంకొకళ్ళని చూపిస్తాం. అతను చూడండి,
ఎంతమంది అండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంతకాలం? చచ్చిపోతే కానీ వీళ్ళు బయటికి రాలేదండి. ఆయన చచ్చిపోతే కానీ వీళ్ళు బయటికి రాలేదు. చూడండి, దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యము. పాట ప్రసంగంగా మారింది. చూడండి, ఆవిడ ప్రసంగం చేస్తుంది పాటనే. మనస్సు ముఖ్యము. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. చాలు తమ్ముడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనసు. భలే ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిపోకముందు ఒక గింజే. తర్వాత అంటున్నాడు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఫలాలు వచ్చాయా? వచ్చాయి. జాన్సన్ విక్టర్లు పుడతారు, పాటలు పుడతారు, పాటలు కట్టేవాళ్ళు పుడతారు, పాటలు రాసేవాళ్ళు పుడతారు, ఆయనలా ప్రసంగాలు చేయాలని ప్రయత్నిస్తారు. జాన్సన్ అని ఇలా వాక్యం చెప్పాలి, జాన్సన్ అని ఇలా మాట్లాడాలి. ఎవరు ఇన్స్పిరేషన్ వాళ్ళు తీస్తున్నారండి. కొంతమంది ఫోన్ చేసి అంటున్నారు, అన్న ఆయనవి నా దగ్గర 700 ప్రసంగాలు ఉన్నాయంటున్నాడు ఒక తమ్ముడు. 700 ప్రసంగాలు నా టీవీలో ఉన్నాయి. ఒక 5 సంవత్సరాల వరకు జాన్సన్ అన్నని ఎవ్వరు మర్చిపోకుండా నా ప్రసంగాలతో చేస్తాను. 5 సంవత్సరాల వరకు ఈ ప్రసంగాలు సరిపోతాయన్న. ఎడిటింగ్ చేయడం వదలటం, రోజుకో 2 రోజులకో 3 రోజులకో జాన్సన్ అనే ప్రసంగం దిగుతుంది. చూసారండి, విస్తరించాడు. ఎందుకండి దేవుడు భక్తులను సడన్గా ఎందుకు తీసిపోతాడంటే, ఇది కదా, నీ మరణంతో కూడా నాకు పని జరుగుతుంది, నీ చావుతో కూడా నాకు సేవ జరుగుతుంది. చావుతో కూడా సేవ జరుగుతుంది, తెలుసు కదండి. ఇది ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు చెప్పండి? ఇక్కడ సందర్భం ఎవరి గురించి? ఇది పాపనప్పడం. ఈ సందర్భం ఎవరి గురించి అంటే యేసుప్రభు గురించి కదా. నా దగ్గరకు వచ్చారు కదా ఈ గ్రీసు దేశం నుంచి జ్ఞానులు. వీళ్ళు నన్ను ఇప్పుడేం చూస్తారు? తర్వాత చూడమనండి, నేను విస్తరిస్తాను. ఇప్పుడు నన్ను ఏం చూస్తారు? 6 అడుగుల దేహం ఉంటుంది. యేసుప్రభు ఇంతేనానో నమస్కారం పెడతారు, దండేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడేం చూస్తారు? ఇప్పుడేం చూస్తారు? చావు తర్వాత నన్ను చూడమనండి అన్నాడు. ఏం జరిగిందండి యేసుప్రభు చావు తర్వాత? ఏం జరిగింది బాగా ఆలోచించండి మీరు ఈరోజు. యేసుప్రభు చావు తర్వాత ఏం జరిగింది? యేసుప్రభు చావు రోమా ప్రభుత్వాన్ని కుదిపేసింది. కుదిపిందా? రోమా ప్రభుత్వాన్ని కుదిపిందండి యేసుప్రభు చావు. ఎలా కుదిపింది అంటే, చివరికి సమాధిని సెక్యూరిటీగా సైన్యాన్ని పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వానికి సమాధికి బండ వేయాల్సి వచ్చింది, అక్కడ సైన్యాన్ని పెట్టవలసి వచ్చింది. తర్వాత తిరిగి లేచిపోయాడు అన్న వార్త రోమా ప్రభుత్వం అంతా ప్రకంపన లేపింది. చచ్చిపోయిన వ్యక్తి లేచిపోయాడంట. ఎక్కడ చూసాం ఇది? విచిత్రం ఏంటంటే, చచ్చిపోయిన వ్యక్తి లేచిపోయిన తర్వాత నమ్మరు కదా. శిష్యుల మట్టుకు చూపిస్తే ఏమి నమ్ముతారు? చచ్చిపోయిన తర్వాత చాలామంది గ్రామస్తులకు, బయట వాళ్ళు కూడా యేసుప్రభు కనపడిపోయి, ఇదిగో రోమా ప్రభుత్వం చంపింది నన్నే, నేను తిరిగి లేచాను. ఎప్పుడు జరిగింది చెప్పండి? ఇది ఎప్పుడు జరిగింది? యేసుప్రభుని ఎక్కువగా ఎప్పుడు నమ్మారో తెలుసండి? బ్రతుకుండగా ఎవరు నమ్మలేదండి యేసుప్రభుని. విచిత్రం ఏంటంటే, తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు కూడా నమ్మలేదు యేసుప్రభుని. నమ్మారా? నమ్మలేదు. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత, బాబోయ్ మా ప్రభు మా ఇంట్లో పుట్టాడా? ఆయన బ్రతుకుండగా ఆయన విలువ మాకు అర్థం అవ్వలేదు. ఆయన బ్రతుకుండగా ఆయన ఎవరో మాకు అర్థం అవ్వలేదు. తర్వాత తమ్ముళ్ళు మారిపోయారు, తర్వాత చాలామంది సేవలోకి వచ్చేసారు. ఇదంతా జరిగింది ఎప్పుడో తెలుసండి? చావు తర్వాత. యేసుప్రభు అంటున్నాడు, ఎప్పుడు నన్ను ఏం చూస్తారు తర్వాత రమ్మనండి, చచ్చిపోయిన తర్వాత రమ్మనండి. యేసుప్రభు అంటే ఏంటో అర్థమవుతుంది. ఇలాగ పేజీ తిప్పండి మీరు. ఇదే 12వ అధ్యాయంలో ఆయన భలే మాట్లాడతాడండి. ఇటుపక్క పేజీలోకి వచ్చిన తర్వాత 32 చూడండి. 32 చూడండి జాగ్రత్తగా. 32వ వచనం, 12వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల
అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అందరూ నా దగ్గరికి వస్తారు, అందరూ నా దగ్గరికి వస్తారు, అందరూ నా దగ్గరికి వస్తారు. ఎప్పుడు 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 వస్తారు? నేను భూమి నుండి పైకెత్తబడాలి, నేను తిరిగి లేవాలి, చచ్చిపోయి అప్పుడు వస్తారు అందరూ నా దగ్గరికి. నేను చనిపోవటం దేవుడికి అవసరం. ఏమండి, యేసుక్రీస్తుల వారి మరణానికి విలువ ఉందా, విలువ లేదా? ఆ మరణంతో కదండి మనకేమొచ్చింది? రక్షణ. ఇప్పుడు యేసు ప్రభు మరణంతో మనకి రక్షణ వస్తే భక్తుల మరణం ఊరకనే జరుగుతుందా? నో. దానితో దేవుడికి ఏదో పని జరుగుతుంది. యాకోబు చచ్చిపోయాడు, మీకు తెలియదు కాదు. 12వ అధ్యాయంలో ఏమంటే యాకోబుని చంపేశారు అపోస్తుల కార్యాల్లో. ఎప్పుడైతే యాకోబు చచ్చిపోయాడో, జాగ్రత్తగా వినండి ఇది, ఎప్పుడైతే ఏమంటే ఏం జరుగుతుందో చెప్తున్నాను. యాకోబు తల నరికేయగానే పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆ న్యూస్. యాకోబు తల నరికేసిందంట రామా ప్రభుత్వం. ఎందుకు నరికేసింది? యేసు ప్రభుని ప్రకటిస్తున్నారంట. యూదులేమో ఒక పక్క భలే నరికేశారని యూదులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలు చేసుకోవటం రోమా ప్రభుత్వానికి ఇష్టమై ఏమంటే ఒక అతన్ని నరికితే యూదులంతా సంతోషంగా ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తున్నారు కనుక ఇప్పుడు పేతురుని వేసేద్దామని పేతురుని పట్టుకెళ్ళి చెరసాలు వేశారు. సంఘం అంతా అలజడి. ఒక పక్క యాకోబు చచ్చిపోయాడు, మరో పక్క మాకు అండగా ఉంటాడు అనుకుంటున్న పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు. మొత్తం సంఘం అంతా ప్రార్థిస్తుంది, మా పేతురు ఉన్న యాకోబు చచ్చిపోయాడు, పేతురుని జైల్లో వేసేశారు, ఎలాగని సంఘం అంతా అలజడి చెందుతుంటే అప్పుడే కదండి మహా అద్భుతం జరిగింది. దేవదూత వచ్చింది, ఏమంటే జైలు యొక్క గోడలు పగలగొట్టింది, ఏమంటే సంఖ్యలు విడగొట్టింది, ఏమంటే పేతురు గారిని అలా చేపెట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఈ అద్భుతాల మధ్యలో, ఈ సూచక క్రియల మధ్యలో రామప్రభుత్వానికి మతిపోయింది. మనం జైల్లో పెట్టిన వ్యక్తిని దేవదూత వచ్చి విడిపించుకుని తీసుకెళ్ళిపోయిందా? దెబ్బకి హేరోదు గడు ప్లేస్ మార్చేసారండి ఆ క్రియ జరిగిన తర్వాత. అమ్మో, వీళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడా, వీళ్ళని విడిపించడానికి దేవదూతలు వస్తున్నాయా? నేను ఎక్కడుంటే నాకు ఏదో ముప్పని దెబ్బగాడు ప్లేస్ మార్చేశాడు. ప్లేస్ ఎప్పుడైతే మార్చేశాడో ప్రబలిపోయిందానికి అడ్డు లేకుండా పోయింది క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి. సువార్తల మీద సువార్తలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓవర్గా మీటింగులు పెట్టేశారండి. మొత్తం ప్రబలిపోయింది. ఇదిగో యాకోబుని చంపారు, నన్ను జైల్లో పెట్టారు, దేవుడు మా వెనకున్నాడు, విడిపించాడు, హేరోదు గడు పారిపోయాడు మా దెబ్బకి. సువార్త ప్రబలిపోయింది. చదవండి మీరు, అధ్యాయం చదివితే ఎంత బాగుంటుందో. అంటే మరణంతో దేవుడికి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. అదే అంటున్నాడు అక్కడ, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ. జాన్సన్ అనే మరణంతో దేవుడికి విలువ. పాటలు ప్రచారం అవుతాయి, ఆయన ప్రసంగాలు చూడండి ఇప్పుడు నుంచి వెళ్తాయి. ఇప్పుడు వరకు ఏమి లేయంటే జాన్సన్ విక్టర్ గారు పాటలు పాడతారంట, నెమ్మదిగా టింగ్ మన కింద ఒక ప్రసంగం పడుతుంది అయింది, చావు ఎలాగుంటుంది అని పడదనుకోండి. ఇదేట్రా బాబు ఈయన పాటలు పాడతాడు అనుకున్న ప్రసంగాలు చెప్తాడా? ఆడు దాన్ని నొక్కుతాడు. నొక్కగానే ఆయన ప్రసంగం ఒక్కసారి విన్నాడంటే ఎలాగుంటుందండి? ఆడికి బుర్ర తిరిగిపోయి 3 లోకాలు తిప్పుకుని వస్తాడు భూమి మీదకి. ఏమంటే పాతాళము, పరదేశు, పరలోకము అన్ని లోకాలు తిప్పుకుని బయటకు వస్తాడు. బుర్ర వేడెక్కిపోయి ఎవరైనా చచ్చిపోయాడంట, పాప ఇలాంటి ప్రసంగాలు చెప్పి చచ్చిపోయాడా? ఎక్కడున్నాయి ఈయన ప్రసంగాలు? ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు దేవుడికి మేలు. ఎంత మేలు దేవుడికి జరుగుతుంటే మనం బాధపడటం కరెక్ట్ కాదు అనిపించిందండి నాకు కూడా. నేను ఓదార్చుకున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడు ఏదో చేసుకుంటున్నాడు ఆయన మరణంతో. మనం బాగా ఏడ్చామంటే దేవుడు మన మీద కోప్పడతాడు. సెట్ అయిపోయానండి నేను. ఇక జాన్సన్ అనే మరణంతో దేవుడికి మేలు జరుగుతుంది. పరదేశంలో ఆయన నవ్వుతూ హ్యాపీగా అందరితో జోకులు వేసుకుంటూ ఇప్పుడు మన ప్రసంగం వింటూ ఉంటాడు. తెలుసా? ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చూస్తారు, తెలుసు కదండి మీకు. భూమి మీద జరుగుతున్నవన్నీ వాళ్ళకి లైవ్ ఒకేసారి చూడగలరు. మళ్ళీ అదంతా వైజాగ్ లైవ్ చూస్తారు, మియాపూర్ లైవ్ చూస్తాడు ఒకేసారి, బోరబండ్ లైవ్ చూస్తాడు ఒకేసారి, హస్తినాపురం లైవ్ చూస్తాడు. ఎక్కడెక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం మాట్లాడుతారు నా గురించి చూస్తానంటాడు. ఆయన తెలుసు కదండి. సో ఆయన హ్యాపీ అండి. కాబట్టి మనం కూడా మన బాధ్యత ఏంటంటే, చెప్పాను కదండి ఆ సభ రోజే చెప్పాను నేను, మన మీద బాధ్యత ఏంటంటే ఆయన చూపించిన మార్గంలో మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎలా నవ్వుతూ ఉన్నాడు, ఎలా ప్రేమగా ఉన్నాడు, నిజంగా ఆయన నేర్పినవే. నవ్వుతూ ప్రేమగా అందరిని హక్కును చేర్చుకుంటూ పరదేశుకు ప్రయాణం అయిపోదాం. అన్నని కలుసుకోవడానికి మనం అందరం వెళ్ళిపోదాం.